కేంద్రం గత ఏడాది 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇంట్లో 70 ఏళ్లు దాటిన వారు ఇద్దరు ఉన్న ఈ పథకం వర్తిస్తుంది. కాగా ఈ పథకానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. నందిపేటలో కృష్ణవేణి హైస్కూల్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన నృత్య ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అవసరమైతే తెలంగాణ కోసం చేస్తా కానీ అవినీతి చేయరని కేటీఆర్ అన్నారు. ఏసీబీ ప్రశ్నలన్నిటికీ తన వద్ద సమాధానాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి పనిచేశానని, ఒక పైసా అవినీతి చేయలేదని మరోసారి వెల్లడించారు. బామ్మర్దులకు కాంట్రాక్టులు ఇవ్వలేదని, ఎమ్మెల్యేలకు రూపాయలు 50 లక్షలు ఇస్తూ పట్టుబడలేదని సీఎంను ఉద్దేశించి మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయలుదేరారు. కేటీఆర్ లాయర్ మాజీ ఏఏజీ రామచంద్రరావు ఆయనతో పాటు వెళ్తున్నారు. కాగా విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్ వరకే లాయర్ను అనుమతించనున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫీజు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది. రూ.1000 ఫైన్తో ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇకపై ఫీజు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు ఫీజు చెల్లించిన విద్యార్థుల జాబితాను ఈ నెల 24లోగా డీఈఓలకు సమర్పించాలని పేర్కొంది.